అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. ఇవాళ వచ్చేసి ఒక బేబీ టిప్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. చిన్నపిల్లలు వచ్చేసి త్వరగా బోర్ల పడాలి అని మనం ఏం చేస్తా ఉంటామంటే కన్నా వాళ్ళకు మెడలు అనేటి స్ట్రాంగ్ అవ్వాలి, అంటే మెడలు అనేది స్ట్రైట్ గా నిలబడాలి. అలా జరగక ముందే ఇలా ఇలా ఊగుతూ ఉంటాయన్నమాట. ఆ స్టేజ్ లోనే మనం పిల్లలు బోర్ల పడాలని ఇట్లా ఇట్లా ఉన్న బేబీని ఇట్లా బోర్లో పెట్టేసి పిల్లోనో లేకపోతే బెడ్షీట్ ఆప్ ఇలా పెట్టేస్తూ ఉంటాం. పిల్లలు ఇలా ఇలా చూస్తూ ఉంటారు. అది చాలా బిగ్ మిస్టేక్ అండి. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. పిల్లలకి మెడలు స్ట్రాంగ్ అయ్యాయి అనుకోండి, వన్స్ పిల్లలు బోర్లా పడ్డాక వాళ్ళు తల పైకెత్తి వాళ్ళకు వాళ్ళు ఇలా ఇలా చూసే కెపాసిటీ రావాలి. అప్పుడు మాత్రమే మెడలు స్ట్రాంగ్ అయినట్టు. అంతవరకు మనము ఇలా బోర్లా పెట్టి చిన్న చిన్న మిస్టేక్స్ తెలిసి తెలియక చేస్తే పిల్లలు సఫర్ అవుతారు. రీసెంట్ గా ఒక బేబీకి వచ్చేసి ఫోటో షూట్ కోసం అని ఇలా పుట్టిన బేబీకో మేబీ 1 month బేబీకి ఇలా చేయడం వల్ల మైండ్ లో బ్లడ్ క్లాట్ అయిపోయిందంట. నేనైతే ఒకటే చెప్తాను, అలాంటి టిప్స్ ఏవి కూడా ఫాలో అవ్వద్దు. బేబీకి కెపాసిటీ వచ్చినప్పుడు బేబీ ఖచ్చితంగా బోర్లా పడతారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు దీని గురించి అయితే గన. మా పెద్ద బాబు వచ్చేసి కంప్లీట్ గా 5 months కంప్లీట్ అయ్యాక బోర్లా పడ్డాడు. ఇప్పుడు వేదాంశ్ వచ్చేసి 3rd month లోనే బోర్లా పడ్డాడు. అంటే బేబీకి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఏవైనా కానీ టిప్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ బేబీకి ఫస్ట్ మెడలు నిలవన్నాయా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోండి మీరు. ఆ తర్వాతే ఏదైనా కానీ మీరు చేయండి. నేనైతే ఇది ఒక చిన్న టిప్ లాగా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.